శ్రీమాత్రే నమః అండి. నేను కంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాకనే, అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వచ్చాకే నాకు అమ్మవారి పాటలు ఇవ్వడం జరిగిందండి. దానిలో భాగంగా నేను మర్చిపోలేని విధంగా నాకు ఎంతో సంతోషము, ఆనందము, ఎంత అనుభూతి అంటే అది నాకు ఆ పదాలు కూడా రావడం లేదు. అంత అనుభూతిని నాకు వేటిల్లో ఇచ్చారంటే అమ్మ, ప్రతి అవతారమూర్తి చాలీసాలను రాయించారండి నాతోని. మొదటిగా ఫస్టు సాయిబాబా వారి చాలీసా రాయించారు, తర్వాత హనుమాన్ చాలీసా రాయించారు. ఆ తర్వాత ఇంకా అమ్మవారి శక్తులు, రూపాలు, మనకి ఎవరికి నచ్చిన రూపాన్ని వారు ఎవరివైతే మనం కొలుచుకుంటామో అన్ని రూపాలు ఉంటాయి కదా, అలా దానిలో కొన్ని రూపాల వరకు నాకు చాలీసాలు రాయించారండి. అలాగే నేను ఇప్పుడు కంచి వెళ్ళాలి అని అనుకున్నాక కామాక్షి అమ్మవారి చాలీసా రాయించారు. చాలా సంతోషం అనిపించింది నాకు. అయితే అమ్మవారి ఆ గ్రంథాన్ని 500 శ్లోకాలని, 5 శతకాలని నేను చాలాసార్లు పారాయణం చేసుకున్నాను. కానీ చేసుకున్నప్పుడల్లా అమ్మని ఒకటే అడిగాను, అమ్మ అక్షర దోషం లేకుండా నేను నేర్చుకొని నీ పారాయణం చేయాలని కోరికగా ఉందమ్మా అని చెప్పేసి అమ్మని నేను కొన్ని సంవత్సరాల కింద అడిగాను. దానికి సమాధానంగా అమ్మ నాకు ఒక సంవత్సరం కూడా కాలేదండి, ఆ సంవత్సరం క్రితం ఎవరో నాకు ఒక లింక్ పెట్టి, నీకు మూక పంచశతి ఇష్టం కదా, ఇగో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వు, ఇక్కడ శ్లోకాలు నేర్పుతారని పెట్టారండి. ఆ పెట్టిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు అమ్మే వారి రూపంలో పంపించింది అనుకొని చాలా సంతోషపడి నేను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ 500 శ్లోకాలని చాలా భక్తితో, ప్రేమగా, చాలా అనురాగంతో నేర్చుకున్నాను. ఇప్పుడు వాటిని నేను చదువుకోగలుగుతున్నాను మంచిగా. మళ్ళీ అమ్మ ఇచ్చిన ప్రసాదాన్ని నేను ఎక్కడా మిస్ చేసుకుంటానన్న ఒక ఉద్దేశంతో వాటిని మళ్ళీ అలాగే చక్కగా రోజు ప్రాక్టీస్ చేసుకొని ఒక 3-4 శ్లోకాలు చొప్పున ఒక వీడియో చేసుకొని పెడుతున్నానండి, ఛానల్లో పెడుతున్నాను. అది ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి అనేది విషయం పక్కన పెడితే, నా వరకు నాకు చాలా సంతృప్తి కలగడానికి పెట్టుకుంటున్నాను. ఎందుకు అనంటే, అది అమ్మవారి ఇచ్చిందని నేర్చుకొని అక్కడ పడేస్తే ప్రయోజనం ఏమీ లేదు కదా. ఆమె ఎంత మన మీద ప్రేమ ఉంటే అంత అవకాశాన్ని ఇచ్చారు కదా మనకి. అందుకనే కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఏంటి అని అంటే, నేను ఏది నేర్చుకున్నా కూడా దానికి సఫలీకృతం చేయాలనే ఆలోచనతోనే ఉంటాను. దానిలో భాగంగానే ఈ మూక పంచశతి శ్లోకాలను నేను చదివి ప్రాక్టీస్ చేసుకొని నేను ఛానల్లో పెట్టుకోవడం జరుగుతుంది. కొంతమంది చూస్తున్నారు, చాలా సంతోషం. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అమ్మవారి తరపు నుండి, నా తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కూడా నాతో పాటు మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారిని కూడా అందరూ మళ్ళీ కంచి వెళ్ళి అందరూ ఒకసారి దర్శనం చేసుకోవాలని, ఈ శ్లోకాలు మీ అందరూ కూడా పారాయణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారి కరుణ, కృప, కటాక్షాలు మొత్తం అందరి మీద కలగాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.